వెళ్ళిన దానివి దేవుడికి దండం పెట్టుకుని రాకుండా ఆ భువనేశ్వరితో మాట్లాడేంటి? సార్ అది మరేమో. చూడు, ఆ భువనేశ్వరి అంటే నాకు ఇష్టం లేదని తెలుసు, దాని నీడ కూడా నేను భరించలేనని తెలుసు. అయినా నువ్వు దాంతో మాట్లాడుతుంటే నాకు ఎలా ఉంటుందో చెప్పు. నేను కావాలని మాట్లాడలేదు సార్. నువ్వు ఎలా మాట్లాడావో, ఎందుకు మాట్లాడావో అనేది కాదు, ఆ భువనేశ్వరితో నువ్వు అసలు మాట్లాడటమే నాకు ఇష్టం లేదు. ఒకడు పచ్చగా ఉంటే చూడలేదా భువనేశ్వరి? తను బాగు కన్నా ఎదుటివాడి కీడు గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. ఇంకెప్పుడు దాంతో మాట్లాడు. ఆ భువనేశ్వరే వచ్చి పలకరించినా సరే నీతో మాట్లాడని ముఖం మీద చెప్పు, అప్పుడు కానీ దానికి బుద్ధి రాదు. సార్ మిమ్మల్ని మాట్లాడుతాను, ఏమనుకోరు కదా? అడుగు. మీరింత మంచివారు, ఇతరుల కష్టాల్లో ఉంటే సహాయం చేసేవారు. మీకు భువనేశ్వరిపై ఇంత పగ ద్వేషం ఎందుకు? ఇందిరా, నాకు అన్యాయం మోసం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళని దూరంగా ఉంచుతాను. ఎందుకు ఇంత ఆత్మవంచన? ఆ భువనేశ్వరి నన్ను ప్రేమిస్తున్నానని, నేను లేకపోతే తనకు జీవితమే లేదని ఎన్నో కబుర్లు చెప్పింది. ఆ ప్రేమంతా నిజం అనుకుని నాకన్నా అంతస్తు తక్కువైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఆమె ప్రేమిస్తున్నది నన్ను కాదని, నా ఆస్తిని తెలుసుకున్నాను. అది నోరు కాదు, అబద్ధాల పుట్ట. పెళ్లికి ముందు నీకింత ఆస్తి అంతస్తు ఎక్కడిది? నా తల్లి బతుకుని పాతిపెట్టి దానిపై సౌధం కట్టుకున్న నీచుడివి. నీ చరిత్ర నాకు తెలియదనుకుంటున్నావా? ఆ భువనేశ్వరి ప్రేమ నటనని, నాటకమని నాకు అర్థమైంది. అందుకే ఆవిడని వదిలేశాను. ఆ కోపం మనసులో పెట్టుకుని అరుణని నా నుండి దూరం చేసింది. ఇప్పుడు నువ్వు నా కూతురు లాంటిదానివేని తెలిసి నిన్ను నా నుండి దూరం చేయాలని పథకం వేస్తుంది. అలా ఎప్పటికీ జరగదు సార్. మనల్నెవ్వరూ విడతీయలేరు, నన్ను నమ్మండి. ఇంద్రా, నువ్వు ఇలా ధైర్యం ఇస్తే నాకెంత మనశ్శాంతిగా ఉంటుందో తెలుసా? సార్ రండి, భోంచెదురు గాని. వద్దింద్రా, నాకు ఆకలిగా లేదు. ఆకలున్నా లేకపోయినా షుగర్ ఉన్న వాళ్ళు ఆ సమయానికి ఏదో ఒకటి తినాలి. రండి రండి సార్. అత్తయ్య, తులసి ఎక్కడ? ఎందుకు? పూజ రూమ్ లో ఉంది. ఏమిటి 24 గంటల తులసి పూజ గదిలోనే గడిపేస్తోంది? గడపని స్వీటీ, మనసు దెబ్బతిన్న మనిషి మందు వైపైనా వెళతాడు, మందిరం వైపైనా వెళతాడు. సాంప్రదాయమైన కుటుంబంలో పెరిగిన ఆడపిల్ల కాబట్టి తులసి మందు వైపు వెళ్ళలేదు. ఇంట్లోనే పూజా మందిరం ఉంది కాబట్టి మందిరం వైపు వెళ్ళింది. బెడ్రూమ్ నుంచి ఎలాగో విడదీశాం. వయసు ఉడిగిన దానిలాగా పూజా పునస్కారం అంటూ కాలం గడపని దేవుణ్ణి కాల్చుకు తిన్నే. ఇదెవర్రా ఇలా ప్రాణం తీస్తోందని ఆ దేవుడికి కూడా దీని మీద మంటెక్కాలిగా. కొత్త పిచ్చోడు పొద్దెరగడని బాగానే ఉంది దీని గొడవ. అత్తయ్య, ప్రసాదం తీసుకోండి. స్వీటీ తీసుకో. ఏమ్మా తులసి, మెళ్ళో తులసిమాల వేసావేంటి? దీక్షగా జపం పూజ చేద్దామని. ఏమిటి ఇవాళ చాలాసేపు పూజ చేసినట్టున్నావు? మీ కాపురం చక్కబడాలని ప్రార్థించావా? లేదు. డోంట్ వరీ తులసి, నేను అదే పనిలో ఉన్నాను. ఎంత ఖర్చైనా, ఎలాంటి పరిహారం చేసైనా మిమ్మల్నిద్దరినీ ఒకటిగా కలపాలనే నా తాపత్రయం. నీ మొక్కు కూడా దేవుడు వింటాళ్లే. నేను మొక్కింది నా గురించి కాదత్తయ్య. మరి నా గురించా? కాదు, అత్తయ్య గారి గురించి, ఆవిడ ఆరోగ్యం గురించి. ఆవిడ్ని ఎదిరించి ఇష్టానికి వ్యతిరేకంగా మేం పెళ్లి చేసుకున్నాం. అయినా పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించి చేరతీశారు. నా వల్ల అత్తయ్య గారికి ఏ ఆపద రాకూడదని మొక్కుకున్నాను. పిచ్చి పిల్ల, నాకేమీ కాదు. నా కోసం దిగులు పడే కోడలివి నువ్వు ఉన్నంత వరకు నా ప్రాణానికి ఏ హాని రాదు. ఒకవేళ అలాంటి సందర్భం వచ్చిందనుకో,
నా ప్రాణాలు తీయడానికి వచ్చిన యముడు దున్నపోతుకి నువ్వు అడ్డం పడిపోయి నీ ప్రాణాలు తీసుకుంటావే తప్ప నా ప్రాణాలు పోనివ్వు. ఆ తులసి, వంటింట్లో పనంతా అలాగే ఉంది, వెళ్ళి చూడమ్మా. అలాగే అత్తయ్య. చెప్పండి, గొడవ గొడవ చేసి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? నువ్వు ఇలా అడుగుతావో లేదో అని అడిగానుగా, చెప్పండి. మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళం, మన మధ్య కొత్త కొత్త విషయాలు బోలెడు ఉంటాయి. మీరెన్నన్నా చెప్పండి, అది నా కాదు నిర్ణయం తులసి. మాత్రం ఒకటే. బోలెడున్నా బండెడున్నా అవన్నీ ఇప్పుడు కాదు. పరిహారం మనం ఏ పూర్తయ్యాకే. పాపం చేసామని ఈ పరిహారాలు తెలిసే కాదు, కొన్ని పాపాలు తెలియకుండా చేస్తాం. తెలియకుండా చేస్తే తప్పు మంది ఎందుకు అవుతుంది? ఏమండి, మీ లాజిక్కి బదులు చెప్పేంత తెలివి కానీ వయసు కానీ నాకు లేవు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. మీ అమ్మగారు మన పెళ్లికి ఒప్పుకోకపోయినా పెద్ద మనసుతో మనల్ని దీవించారు. నా వల్ల ఆవిడికి గండం ఉందని సిద్ధాంతి గారు చెప్పాక ఆ పరిహారాలేవో చేయకుండా ఉండడం అన్యాయం అండి. తెలిసి తెలిసి ఆ పాపాన్ని నేను మూటగట్టుకోలేను. అసలు నేను తల్లి లేని పిల్లను. ఆ శాపాన్ని మీకు అంటగట్టలేనండి నేను. అది నిజమో అబద్ధమో తెలియకుండా ఎలా నమ్ముతాం? హా, నిజమనే నమ్ముదామండి. ఏమండి, వాంఛ అనేది చప్పున చల్లారిపోయే చిన్న వేడి. ప్రేమ జీవితాన్ని వెలిగించే విద్యుత్ శక్తి. మన మధ్య ఉన్నది ప్రేమే అయితే మీరు కొంతకాలం ఓపిక అమ్మో తులసి, పట్టాలి. ఇలా పెట్టావా ఫిట్టింగ్? సరే ఐస్ క్రీమ్ తిందామా? బెటర్, కొంచెం చల్లపడతారు. తీసుకో. సార్ మన ఇద్దరం ఐస్ క్రీమ్ మార్చుకుందామా? ఏం వద్దు. పోనీ నా ఐస్ క్రీమ్ నువ్వు తినొద్దు, నీ ఐస్ క్రీమ్ నేను తిన్నా. ఇలా అల్లరి చేస్తే అసలు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అమ్మో వద్దు, కూర్చో. ఏమండి, చిన్నప్పుడు ఇసుకలో ఆడుకునేటప్పుడు గవ్వలు ఆల్చిప్పలు ఏరుకుని దాచుకుంటాం కదా. పెద్దయ్యాక అందరూ మంచి ముత్యాలే ఎంచుకుంటారు. ఆ దేవుడు నాకు ఇచ్చిన మంచి ముత్యం మీరు. మంచిగా ముత్యంలా స్వచ్ఛంగా ఉండండి, అదే మనకు మంచిది. రే సింహం, చెప్పండి సార్. మన కేసు హియరింగ్ రావడానికి కాస్త లేట్ అయ్యేటట్టుంది. అంతవరకు నేను చేంబర్లో రెస్ట్ తీసుకుంటాను. ఏదైనా అవసరమైతే అక్కడికి వచ్చి పిలువు. అలాగే సార్. ఏంటి ప్రగల్భాలు పలికే ఆడపులి, పిల్లిలా వెళుతున్నావు? పిల్లి పులి ఒకే జాతికి చెందిన జంతువులని నీకు తెలీదా? తెలుసులే భువనేశ్వరి, ఎన్నో ఏళ్ళు ఎదురు లేకుండా బ్రతికాను. నువ్వు వచ్చి నేరస్తుల్ని నిరపరాధుల్ని చేస్తున్నావు. వాళ్ళు నిరపరాధులే, అందుకే కాపాడాను. దిగొచ్చిందండి అపర న్యాయదేవత. ఎదలో దమ్మున్నప్పుడు ఎదురుగా పోటీ ఉన్నప్పుడు తట్టుకొని గెలవాలి గాని చేతకాని వాడిలా సూటిపోటి మాట్లాడకూడదు. నీతి జాతి లేని దానివి, నీతో నాకేంటి పోటీ? మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అనే పదానికి అర్థం తెలియని నీకు రెస్పెక్టా? అలగా జనాన్ని వెంటేసుకుని వాళ్ళ కోసం వాదించే నీకు రెస్పెక్టా? అవునులే, వండుకునేదానికి ఒకటే కూర, అడుక్కు తినేదానికి 64 కూరలు. నువ్వు నీ క్లయింట్స్ కూడా కూటికి గుడ్డకి లేని వాళ్ళు, తిండి తికానం లేని వాళ్ళు. డబ్బు కోసం గడ్డి తిని అమాయకుల్ని క్రిమినల్స్ అని వాదించడం కాదు, క్రిమినల్ అని తెలిసి కూడా ఆ బ్రహ్మాజీ తరఫున వాదించావు. చివరికి కన్న కూతుర్ని పోగొట్టుకున్నా కోర్టు నిన్ను మందలించడానికి బుద్ధి రాలేదు. భువనేశ్వరి, Yes, న్యాయం అనే భువనానికి నేను ఈశ్వరిని.
ఏడ్చావు. 14 భువనాల్లో నిన్నెక్కడా లేకుండా చేస్తాను. జాగ్రత్త. ఇంత వయసు వచ్చినా ఇంకా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నావు. కొత్త మాటలేమైనా మాట్లాడు. ఏం మాట్లాడమంటావు కొత్తగా? నీ బ్రతుకులో ఏ కొత్తదనం ఏడ్చిందని నీతో కొత్తగా మాట్లాడమంటావు? సరే చెప్తున్నాను, నా విషయంలో కానీ నా మనుషుల విషయంలో కానీ నువ్వు జోక్యం చేసుకోకూడదు. గుళ్ళో కలిసావే ఇందిర నా పిఏ. ఆ పిల్లకి లేనిపోనివి చెప్పి మనసు పాడు చేయకు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇందిర నా కూతురు లాంటిది. కూతురు లాంటిది కాదు, నీ కూతురే. నువ్వు హిరణ్యకశిపుడివైతే నీ మరణానికి కారణమయ్యే ప్రహ్లాదుడి ఇందిర. ఏంటి మాట్లాడవు? వింటున్నావా లేదా? బదులు చెప్పు. బదులు మనుషుల్ని మనసుల్ని బదిలీ చేయడంలో నీ తర్వాతే ఎవరైనా. నువ్వు ఒప్పుకోవాల్సిన తప్పులు చాలా ఉన్నాయి. తప్పుకి ఒప్పుకి తేడా తెలియని మనిషివి నువ్వు. ఏయ్! హద్దులు దాటకు. నీ బెదిరింపులకి భయపడేదాన్ని కాదు నేను. మా అమ్మ అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు నీకు చెప్తున్నాను. చితిలో మనిషి శవమే కాలుతుంది, చింతలో మనిషి బతికొండగానే కాలిపోతాడు. నువ్విప్పుడు బతికొండగానే అంటుకున్న చింత చెట్టువి. నీకు వేరే చితక్కర్లేదు. వస్తా. ఇది ఆడదే కాదు. మంజు, 10 మందిలో నన్ను అల్లరిపాలు చేశావు. నన్ను కాదని ఇంకొకరికి పెళ్ళానివయ్యావు. మూతపడిపోయిన మన పాత కథని నేను అశోక్ స్నేహితుడిగా వచ్చి రీవైండ్ చేస్తాననుకోలేదు కదూ. అల్లరిపడిన ఆడది అణిగిమణిగుంటుంది, కానీ అవమానం పాలైన మగాడు పగబడతాడు, ప్రతీకారం తీర్చుకుంటాడు. కొందరు ఆడవాళ్ళు మగవాడంటేనే పగవాడంటారు. మంజు, ఇక నుంచి అశోక్ ఆలోచనల కన్నా నా ఆలోచనలే నీకు ఎక్కువ అవుతాయి. వాటి నుంచి తప్పించుకుని నువ్వెక్కడికి పోలేవు. సుభాష్, 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 రే సుభాష్. హాయ్ అశోక్, ఎప్పుడొచ్చావు? నేను వచ్చి చాలాసేపు అయింది. నువ్వే ఈ లోకంలో లేవు. ఏం చేయని చెప్పు. ఎవరూ లేని నాలాంటి ఒంటరి వాళ్ళకి తోడుగా ఉండేవి ఆలోచనలే కదా. ఎవరూ లేరని అంటావు ఎందుకురా? నేను లేనా? ఉన్నావు, కానీ నీ భార్యను ఇంటిని వదిలి ఎంతసేపు నాతో ఉంటావు? బాధ అయినా ఈ ఒంటరితనం భరించాలి. ఏమిటోరా నీ ధోరణి? అవును, మందులేసుకున్నావా? లేదు, వేసుకున్నా వేసుకోకపోయినా పెద్ద తేడా లేదు. ఏదో తెలియని దిగులు. ఎంతసేపు నీ పుస్తకాలతో, మంచంతో, బీరోతో మాట్లాడి ఒంటరితనం ఎంత భయంకరమో నాకిప్పుడు అర్థమైంది. సుభాష్, నీకే వ్యాధి లేదు. ఒంటరివాణ్ణి అన్న మనోవ్యాధే నిన్ను అనారోగ్యం పాలు చేసింది. సరే, బయలుదేరు. ఎక్కడికి? మా ఇంటికి. నీ ఇంటికా? ఎందుకు? ఒరే, ఒంట్లో బాగుంటే తోచినప్పుడు బయట తిరిగి రావచ్చు, కానీ ఇలా మంచాన పడ్డప్పుడే మాట్లాడేందుకు మనుషులు ఉండాలనిపిస్తుంది. రా, మా ఇంటికి వెళదాం. అశోక్, నేను రాలేనురా. అలా అనుకురా. ఇదివరకంటే యాక్సిడెంట్ జరిగింది, కాలికి కట్టు, నడవలేవు. ఇప్పుడు అదేం లేదుగా. నేనెక్కడున్నా ఒంటరివాణ్ణి అశోక్. ఏమీ కాదు, ముందు నీలో ఈ ఆలోచన పోవాలి. నువ్వు మా ఇంట్లో ఉంటే మాట్లాడేందుకు నేనున్నాను, మంజు ఉంటుంది. అప్పుడు నీకు మందులతో పనే లేదు. రా, వెళదాం. వద్దు అశోక్, నా మాట విను, నన్ను వదిలే. అదేమీ కుదరదు. నువ్వు నాతో వస్తున్నావు అంతే. నా గురించి ఒక్క మాట నీ ముగ్గురితో చెప్పినా ఈ తాళి నీ మెళ్ళలో ఉండదు. అర్థం కాలేదా?
నీ మొగుడు నా ప్రాణ స్నేహితుడు అశోక్ ప్రాణాలతో ఉండడం. నమస్తే. హే మంజు, ఎందుకంత ఆశ్చర్యం? మీరొక్కరే వచ్చారనుకున్నాను. నిన్ను సర్ప్రైజ్ చేయాలనే సుభాష్ నా వెనక నుంచున్నాడు. రా సుభాష్. మంజు, ఇక నుంచి సుభాష్ ఇక్కడే ఉంటాడు. అవును మంజు, వీడు ఒంటరిగా ఉండడం, హోటల్స్లో తింటూ కష్టపడడం నాకు నచ్చలేదు. అందుకే ఉన్నపళంగా తీసుకొచ్చేశాను. సుభాష్ని మనమే చూసుకోవాలి. చూసుకోవడానికి అతను ఏమైనా చిన్నపిల్లడా? అయినా మన ఇంట్లో ఎంతకాలం ఉంటాడు? ఎక్కడుంటాడు? అశోక్, నేనుండటం మంజుకి ఇష్టం లేదేమోరా. పైగా మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మీ మధ్య నేను ఉండటం అంత మంచిది కాదు. వస్తానరా. రే సుభాష్, ఏంట్రా ఈ తొందరపాటు? అది కాదురా, మంజుకి ఇష్టం లేకుండా నేను ఇక్కడ ఎలా ఉంటాను? మంజుకి ఇష్టం లేదని నువ్వెందుకు అనుకుంటావు? నువ్వు ఇక్కడికి వస్తున్న సంగతి తెలియక మంజు అలా అంది. అంతేనా మంజు? అవునవును, అంతకన్నా మరేం లేదు. నిజమే అనుకో, కానీ ఇంట్లో నేను ఎక్కడున్నాను? హలో, నువ్వు ఉండబోయేది ఈ ఇంట్లో కాదు, పైన ఖాళీగా ఓ రూమ్ ఉంది, అందులో ఉంటావు. అశోక్, నా వల్ల మీకెందుకు అనవసరమైన ఇబ్బంది? నన్ను వదిలే. నీ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా ఇంట్లో భోజనం, పై రూమ్లో పడక, అంతే. అది కాదురా. ఇంకేం చెప్పకు, నేను విన్ను. నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు బైక్ పదా, నేను వెళ్ళి తాళాలు తీసుకొస్తాను. సరే మంజు, నేను హ్యాపీగా ఉండొచ్చట నీ మొగుడు చెప్తున్నాడు. పాపం, నీకు అన్హ్యాపీ అని వాడికి తెలీదు. మంజు, ఒకే పంచన మనమిద్దరం. ఇక నుంచి నీ నీడే నా నీడ. అందుకు ఇదే శుభముహూర్తం. పాపం, నీకన్నీ అశుభాలే. నేను పావునని తెలుసు, బయటకు చెప్పలేవు. సుభాష్ పగబడితే ఇలాగే ఉంటుంది. ఏంట్రా సుభాష్, ఇక్కడే నిలబడ్డావు? రా వెళదాం.